So now we discuss paper 4 bioorganic chemistry natural products here in which the second unit anti-malarious and antibiotics. So here in which in the last class we discussed about what is malaria and what is the importance of malaria, what type of antibiotics are used in malaria, and how it will be cure malaria, what type of drugs are used, and the information is known. And last class we discussed about malaria. So today we discuss about chemotherapy, types of chemotherapy, and importance of chemotherapy. Chemotherapy. Chemotherapy and chemotherapy. Okay. So before going to chemotherapy, we discuss about cancer. Chemotherapy ఎందులో యూజ్ చేస్తాం? Cancer. క్యాన్సర్ అనే డిసీజ్కి కీమోథెరపీని యూజ్ చేస్తాం. సో క్యాన్సర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాన్సర్? సో క్యాన్సర్ అంటే ఏంటండి అంటే క్యాన్సర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఇన్వాల్వింగ్ అబ్నార్మల్ సెల్ గ్రోత్. క్యాన్సర్ అనేది ఏంటండి? ద క్యాన్సర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఇన్వాల్వింగ్ abnormal cell growth with the potential to invade or spread to the other parts of the body. అంటే అబ్నార్మల్ సెల్ గ్రోత్. సెల్స్ అంటే ఏంటి? మన బాడీలో సెల్స్, బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ సెల్స్లో మనకి ఏముంటాయి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి. బ్లడ్లో ఏముంటుందండి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి. ఈ సెల్స్ అనేది ఏమవుతుందండి? ద అబ్నార్మల్ సెల్ గ్రోత్ అంటే ఈ సెల్ యొక్క గ్రోత్, డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందండి అంటే అబ్నార్మల్గా ఉంటుంది. ఓకేనా? సో అలా అబ్నార్మల్గా కనుక సెల్ గ్రోత్ కానీ జరిగితే వచ్చే వ్యాధి ఏంటండి? డిసీజ్ ఏంటండి? క్యాన్సర్. ద స్ప్రెడ్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ అబ్నార్మల్ గ్రోత్ అని చెప్పి ఏమవుతుంది? ఒక చోట డెవలప్ అయింది, అలా అక్కడి నుంచి మిగతా బాడీ అంతట్లోకి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, ఓకేనా? అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోన్ క్యాన్సర్, ఓకేనా? సో ఇలాగా చాలా రకాలైన క్యాన్సర్స్ మనం చూడడం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఎందుకనంటే మనం తీసుకునే ఫుడ్ కానీ, అట్మాస్ఫియరిక్ సిచ్యువేషన్స్ కానీ మనకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మనకి ఆ ఫుడ్ స్టైల్లో అనేక రకాలైన కెమికల్స్ యాడ్ అవ్వడం ద్వారా ఈ కెమికల్స్ మనకి హార్మ్ఫుల్గా ఉండి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ఓకేనా? దేర్ ఆల్ ఆర్ కాజెస్ ది క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్స్. క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుందంటే రేడియేషన్ వల్ల కానీ, హెవీ మెటల్స్ వల్ల కానీ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అవి ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అనేది జరిగి అక్కడ డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్. సో వీఆర్ యూజింగ్ కెమికల్స్లో హెవీ మెటల్స్, సిల్వర్ కానీ, లెడ్ కానీ ఇలాంటివి కనుక ఉంటే హెచ్జీ కానీ మనకి క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మనకి చూడండి, లెడ్ ఎక్కువగా మనకి పెయింట్స్ యూజ్ చేస్తాం. పెయింట్స్లో ఇవన్నీ హెవీ మెటల్స్ ఉంటాయి. అలాగే డైస్ వల్ల కానీ, ఎనిలిన్ డైస్ వల్ల కూడా క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే డ్రెస్సెస్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, లేదంటే పాంప్లెట్స్ కానీ, వెడ్డింగ్ కార్డ్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆర్ యూజ్ ఇన్ యువర్ రెగ్యులర్ లైఫ్ విత్ ద డై అంటే ఏంటి? ఇట్స్ కలర్. ఇప్పుడు మనం కలర్ కోసం ఏం చేస్తున్నాం? సమ్ డైస్ యూజ్ చేస్తాం, కెమికల్స్. ఈ కెమికల్స్లో ఏమున్నాయండి? హెవీ మెటల్స్ అనేవి ఉంటున్నాయి. ఈ మెటల్స్ మన బాడీకి స్కిన్ ద్వారా టచ్ అయ్యి బాడీలో ఇన్సెక్ట్ అవి ఏం చేస్తాం? ఆర్సనిక్ కానీ, లెడ్ కానీ, సీసం కానీ, ఇవన్నీ స్టాన్సియం కానీ, దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టింగ్ ద క్యాన్సర్ ఇన్ఫెక్టెడ్ మెటల్స్. ఓకే? సో క్యాన్సర్ అంటే ఏంటండి? ద క్యాన్సర్ ఈజ్ ఏ group of diseases involving abnormal cell growth with the potential to invade or spread to other parts of the body is called as cancer.
ఓకేనా. సో క్యాన్సర్ని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఎలాగంటే క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ ఇన్ విచ్ సమ్ ఆఫ్ ది బాడీ సెల్స్ గ్రో అన్కంట్రోల్డ్ బై అండ్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అంటే మన ఈ డిసీజ్ అనేది ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ ది బాడీ సెల్స్, మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ అబ్నార్మల్ అన్కండిషనల్గా అన్కంట్రోల్డ్గా డెవలప్మెంట్ అనేది జరిగి అది క్యాన్సర్ ప్రభావం అవుతుంది. అదేం చేస్తుందంటే బాడీలో ఉన్న రిమైనింగ్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలా ఇంపాక్ట్ చేసేదాన్ని ఏమంటారు, క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కెన్ స్టార్ట్ ఆల్మోస్ట్ ఎనీవేర్ ఇన్ ది హ్యూమన్ బాడీ. క్యాన్సర్ అనేది మానవ శరీరంలో, మానవ యొక్క భాగంలో, శరీరంలో ఏ పార్ట్లో అయినా సరే కానీ ఇది మొదలయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కెన్ స్టార్ట్ ఎనీవే ఇన్ ది హ్యూమన్ బాడీ. మన యొక్క మానవ శరీరంలో, హ్యూమన్ బాడీలో ఎక్కడైనా సరే కానీ క్యాన్సర్ ఏర్పడడానికి అవకాశం ఉంది. విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇది ఎలా జరుగుతుంది అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇది దేని ద్వారా జరుగుతుంది, సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ ఆధారం. ఈ క్యాన్సర్ ఎన్ని రకాలంటే ద మేజర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ 4 types. ఈ క్యాన్సర్, వాట్ టైప్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ దేర్? ద మేజర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ కార్సినోమా. కార్సినోమా ఎన్ని టైప్స్ అండి? ద క్యాన్సర్స్ ఈస్ 4 types. Those are carcinoma, sarcoma, melanoma, and another one is leukemia. ఇంకోటి leukemia, carcinoma, sarcoma, melanoma and leukemia. These are the 4 types of cancers are there. And types of cancers are there. The carcinoma is a cancer. Carcinoma అనేది ఏంటంటే carcinoma is a cancer that starts in the skin or the tissues that lines other organs. స్కిన్ కానీ టిష్యూ ద్వారా కానీ మనకు వస్తుంది. అలాగే సార్కోనోమా ఈజ్ ఏ క్యాన్సర్. సార్కోనోమా ఈజ్ ఏ క్యాన్సర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ సచ్ యాజ్ బోన్స్, మస్కిల్స్, కార్టిలేజ్ అండ్ బ్లడ్ వెజల్స్. ఓకేనా. ఏదండి సార్కోనోమా అనేది ఎలా ఉంటుందండి? ఈజ్ ఏ క్యాన్సర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఆఫ్ బోన్స్, మస్కిల్స్, cartilage and blood vessels. And leukemia is a cancer of bone marrow. ఓకేనా. బోన్ మ్యారో మజ్జ, బోన్లో మన బోన్ చూడండి, మ్యాక్ బోన్ అడుతో మూలుగు అంటాం కదా, మజ్జ. ఓకేనా. బోన్ మారోలో ఫామ్ అవుతుంది, విచ్ క్రియేట్స్ బ్లడ్ సెల్స్. అలాగే లింఫోమా అండ్ మియలోమా ఆర్ క్యాన్సర్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. అంటే వ్యాధి నిరోధకత మీద అది ప్రభావితం చూస్తుంది. అసలు క్యాన్సర్ అనేది ఏ విధంగా మొదలవుతుంది? హౌ డూ క్యాన్సర్ స్టార్ట్? ఏ విధంగా ఇది మనలో మొదలవుతుంది? క్యాన్సర్ డెవలప్స్ వెన్ ద బాడీ నార్మల్ కంట్రోల్ మెకానిజం స్టాప్ వర్కింగ్. అంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు మొదలవుతుందండి? బాడీ, ఓకేనా, నార్మల్ కంట్రోల్ మెకానిజం, అంటే మన బాడీ మెకానిజం, నార్మల్ కంట్రోల్ మెకానిజం స్టాప్ వర్కింగ్. అంటే మన బాడీ ఏ విధమైన పని చేయాలో ఆ విధమైన పని ఆ చోట జరగనప్పుడు అక్కడ క్యాన్సర్ అనేది మొదలవుతుంది. ఓల్డ్ సెల్స్ do not die and instead grow out of control.
మనకి బాడీలో ఏదైతే ఓల్డ్ సెల్స్ ఉన్నాయో అవి చనిపోవట్లా, డో నాట్ డై అండ్ ఇన్స్టెంట్ గ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్. అది డెవలప్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది. ఎందుకని మన బాడీలో ఆ పార్ట్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న బ్లడ్ సెల్స్ అనేది బాడీ సెల్స్ కిల్ అయిపోవాలి. అలాగ అవ్వకుండా అవి డెవలప్మెంట్ అనేది అబ్నార్మల్గా జరిగినప్పుడు అక్కడ మనకి క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాగంటే ద ఇన్స్టెంట్ గ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్ forming new abnormal cells. These extra cells may form a mass of tissue. ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ఓల్డ్ సెల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఓల్డ్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ ఏం చేస్తున్నాయండి అంటే ఇట్ ఫార్మింగ్ యాజ్ ఏ మాస్ ఆఫ్ టిష్యూస్. ఓకేనా, టిష్యూస్ కింద ఫామ్ అవుతాయి. కాల్డ్ ఏ ట్యూమర్స్, దాన్నే మనం అంటాం ట్యూమర్స్ అని అంటాం. సమ్ క్యాన్సర్స్ సచ్ యాజ్ లుకేమియా డు నాట్ ఫార్మ్ ట్యూమర్స్. లుకేమియాలో మాత్రం ట్యూమర్స్ అనేవి ఫామ్. ఈ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఒకే చోటకి దేరి ఏంటంటే టిష్యూస్ అనేది ఫామ్ చేస్తుంది, ఫామ్ ఏ టిష్యూ. ఓకేనా, సో దాన్నే ట్యూమర్స్ అంటారు. ట్యూమర్స్ చూడండి, కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్, బ్లడ్ ట్యూమర్స్ అని చెప్పేసి ఒక్కొక్కరికి ఇలా కణితుల్లో వస్తాయి, కణితులు. సో ఈ కణితుల్స్ అనేవి ఏంటి అంటే మన బాడీలో ఏదైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ కొన్నాళ్ళకి ఏమవ్వాలి, కిల్ అయిపోయి న్యూ సెల్స్ అనేవి డెవలప్ అవ్వాలి. కానీ ఈ ఓల్డ్ సెల్స్ ఏమవుతుందండి, ద ఓల్డ్ సెల్స్ ఆర్ నాట్ కిల్డ్ అండ్ దే గ్రోత్ అబ్నార్మల్లీ అన్కంట్రోల్డ్లీ. ఓకేనా, సో ఇక్కడ ఇవి చనిపోకపోగా ఇవి ఏమవుతున్నాయి, డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఎక్కువ డెవలప్మెంట్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూ కింద ఫామ్ అవుతుంది. బ్లడ్ టిష్యూ కింద, టిష్యూస్ కింద ఫామ్ అవుతుంది. ఈ టిష్యూస్ అన్నీ కలిసి మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, ట్యూమర్స్ కింద ఫామ్ అవుతుంది. ఏమవుతుందండి, ట్యూమర్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ ట్యూమర్స్ చూడండి, మనకి గర్భసంచిలో కణితి తీశారు, ఇంత 1 kgs ఉంది, 2 kgs ఉంది, 10 kgs ఉందని చెప్తారు. అలాగే బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చాయంటారు, అలాగే లంగ్స్లో ట్యూమర్స్ వచ్చాయి. అలాగా మన బాడీలో ఏమవుతుందండి, ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, ఈ విధంగా ఫామ్ అయ్యేదాన్ని మనం ఈ విధంగా క్యాన్సర్ అనేది మన బాడీలో మొదలవుతుంది. And what is the most aggressive cancer? The pancreatic cancer is one of the most aggressive cancer. Pancreatic చేతి గ్రంథి అంటాం కదా, pancreatic cancer is the most of the one of the most aggressive cancers in existence. It kills quickly and besets the patients with multiple painful and dangerous symptoms including stomach pain, biliary obstructions, bleeding, ascites and more. అంటే ఇది ఏం చేస్తుందండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఉన్న క్యాన్సర్ అన్నింటిలో ప్రమాదకరమైన క్యాన్సర్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఇది మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్ అన్నమాట. ఇది ఏం చూపిస్తుంది అంటే దాని యొక్క సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. అవేంటంటే బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, ఓకేనా, నెక్స్ట్ అంటే బిలియరీ అబ్స్ట్రాక్షన్స్ కానీ, ఓకేనా, యాసైడ్స్ కానీ అండ్ మోర్, ఈ విధమైన సిమ్టమ్స్ తోటి క్యాన్సర్ అనేది మనకు జరగడం జరుగుతుంది. అసలు క్యాన్సర్ని ఎలా గుర్తిస్తామంటే ద లిస్ట్ ఆఫ్ క్యాన్సర్స్ మార్టాలిటీ రేట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. కొలోరెక్టల్ క్యాన్సర్ దీనికి ఎంత ఉంటుంది అంటే 52, రేట్ ఎంత అంటే 52. లివర్ క్యాన్సర్ అండ్ బైల్ డక్ట్ క్యాన్సర్ 90, గాల్ బ్లాడర్ క్యాన్సర్ 79 రేట్, అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 93. ఓకేనా, వాట్ ఆర్ ద వరస్ట్ క్యాన్సర్స్ టు హ్యావ్? మనకున్న క్యాన్సర్స్లో బాగా వరస్ట్ క్యాన్సర్స్ 5 డెడ్లియెస్ట్ క్యాన్సర్స్ ఏంటి అంటే బాగా విపరీతమైన క్యాన్సర్స్. ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్,
బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ కొలరెక్టల్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్. సో ఈ 5 కూడా డెడ్లీయెస్ట్ క్యాన్సర్. 5 డెడ్లీ. Five deadliest cancers are prostate cancer, pancreatic cancer, breast cancer, colorectal cancer, and lung cancer. These are the 5 deadliest cancers in our body. Do well, all have cancer cells. Next, అసలు ఈ క్యాన్సర్స్ మనకు వచ్చిందని ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఓకేనా? సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది క్యాన్సర్స్ మనకి ఏ విధంగా వచ్చిందని తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ చేంజ్ ఇన్ బోవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. ఓకేనా? ఏంటంటే అది చేంజ్ ఇన్ బోవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. నెక్స్ట్, ఏ సోర్ దట్ డూస్ నాట్ హీల్. ఏదైనా ఒక దెబ్బ కానీ ఏదైనా తగిలినప్పుడు అది ఏమవుతుందండి, తగ్గకుండా లాంగ్ టైం కనుకుంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్. అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్. మనకి బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ లేడీస్కి అన్యూజువల్గా అంటే విపరీతంగా జరగడం, అన్కామన్గా జరిగితే అది కూడా క్యాన్సర్కి కారణం అని తెలుసుకోవచ్చు. అలాగే థిక్నింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్. ఇక్కడ బ్రెస్ట్లో మనకి ఏంటంటే థిక్నింగ్ అంటే బాగా గట్టి పడిపోవడం కానీ, లేదంటే లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్. ఓకేనా? అలా జరిగితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకోవచ్చు. అలాగే ఇండైజెషన్స్ ఆర్ డిఫికల్టీ స్వాలవింగ్. ఓకేనా? సో మనకి డైజెస్ట్ కాకపోవడం, అలాగే ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఉండడం అలాగనే. నెక్స్ట్, ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ వాట్ ఆర్ మూవ్. నెక్స్ట్, నాగింగ్ కాఫ్ ఆర్ హార్స్నెస్. లాగింగ్ కాఫ్ అంటే విపరీతమైన దగ్గు, లంగ్స్ క్యాన్సర్ ఉంటే ఆ దగ్గులో మనకి బ్లడ్ పడడం అలా కనుక జరిగితే అది కూడా మనకి క్యాన్సర్కి సిమ్టమ్స్ అని చెప్పచ్చు. అసలు క్యాన్సర్ దేని ద్వారా మనకి వ్యాపిస్తుంది? క్యాన్సర్ ఏట్ల వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది? మన బాడీలో ఏ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది? క్యాన్సర్ దేని ద్వారా రావడం జరుగుతుంది అంటే, ఫస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్స్. సో టాప్ 10 కాజెస్ ఆఫ్ క్యాన్సర్. దేనివల్ల క్యాన్సర్ వస్తుందంటే, ద జర్మ్లైన్ మ్యూటేషన్స్ ఆర్ క్యారీడ్ టు జనరేషన్ అండ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఫస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్స్ ఏంటంటే, క్యాన్సర్ సిండ్రోమ్స్ రెండు, స్మోకింగ్, 3 మెటీరియల్స్, 4 ఆల్కహాల్, 5 డైట్ మనం తినే ఆహారం. నెక్స్ట్ ఒబిసిటీ. నెక్స్ట్ వైరస్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ పారాసైట్స్. బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ ఈ విధంగా క్యాన్సర్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఏంటంటే అది క్యాన్సర్ సిండ్రోమ్స్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, సిగరెట్లు
అతిగా తాగడం. చాలా మంది ఉండే స్టైల్గా సిగరెట్ కాస్తారు, అందులో హార్మ్ఫుల్ మెటల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకి ఏమవుతుంది, క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మెటీరియల్ అంటే మనం యూజ్ చేసే కొన్ని పదార్థాలు, ఓకేనా. ఆ మెటీరియల్ ఓకేనా, పెయింట్స్ కానీ ఇలాంటివి, ఓకేనా. హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఆర్ యూస్, ఓకేనా. డైస్, అలాగే ఆల్కహాల్, ఓవర్ ఆల్కహాల్ డ్రింకింగ్. ఇప్పుడు డ్రింకింగ్ అనేది ఇట్స్ ఎ ఫ్యాషన్. డ్రింకింగ్ ఈజ్ ఎ ఫ్యాషన్, బట్ ఇట్స్ హార్మ్ఫుల్ అండ్ డైట్, ఇంజూరియస్ టు హెల్త్. అనారోగ్యకారకమైనవి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. కానీ మనకి ఈరోజు మెనీ ఆఫ్ ది పీపుల్స్, దట్ మీన్స్ వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని ఈరోజు స్మోకింగ్ డ్రింకింగ్ చాలా ఫ్యాషనెట్గా ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ రావడం. అలాగే డైట్, మనం తీసుకున్న ఆహారపు అలవాటు చూడండి. ఫాస్ట్ ఫుడ్స్ అంటే యూజ్డ్ ఆయిల్ చూడండి. ఆయిల్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ దాన్ని యూజ్ చేయకూడదు, కార్బోసైడ్, ఓకేనా. కానీ మనం ఏం చేస్తామండి, యూజ్ చేసిన ఆయిల్ 1, 2, 3, 4 మెనీ టైమ్స్ యూఆర్ యూజ్ చేసిన దాంట్లోనే మళ్ళీ బజ్జీలు ఇవి మొత్తం వేసేస్తాం. అప్పుడు ఏమవుతాయండి, సో ఈ క్యాన్సర్ రాకపోతే ఏమవుతుంది, అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని పోతాయి. సో రిమైనింగ్ ఆయిల్ ఓవర్ హీట్ జరిగిపోద్ది. అప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే క్యాన్సర్ కారకాలు రిలీజ్ అవి మన అబ్డామ్లోకి వెళ్ళి డైజెషన్ అన్నది కాక మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటిని కూడా డిస్టర్బ్ చేసి హార్మ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వ్యాధులు వచ్చి కారణం. కాబట్టి మనం తీసుకున్న ఆహార అలవాట్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఏమి తీసుకోకుండా ఉన్నప్పుడైతే వస్తుంది. అలాగే ఒబెసిటీ. ఇప్పుడు చూడండి, ఒబెసిటీ అంటే మనకి బాడీ పెరిగిపోవడం, ఓకేనా. అధిక బరువు. సో అధిక బరువు ఎందుకు వస్తుందండి అంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, మన బాడీకి మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాగా పొట్టది రావడం, బాడీ పెరిగిపోవడం, ఒబెసిటీ రావడం వల్ల ఎక్కువ కదలేకపోవడం, ఓవర్గా తినడం, ఒకే చోట ఉండడం, ఓకేనా. బాడీలో ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల ఆ బ్లడ్ సెల్స్ అనేది కిల్ అవ్వకుండా అక్కడ టిష్యూస్ అనేది పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వైరస్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా, అలాగే పారాసైట్స్, పరాన్నజీవులు కూడా వచ్చే అవకాశం, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది cancers are formed with the environment situations. సో ఈరోజు మనం యూజ్ చేసే వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కల్టివేటెడ్, అంటే అన్నీ కూడా ఏమైందండి, పొల్యూటెడ్ అయిపోయింది. ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కాజెస్ ద క్యాన్సర్స్, ఓకే. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎఫెక్టెడ్. Mutations inactivates tumor suppressor gene, cells proliferate. మనకి క్యాన్సర్స్లో జరిగే మరణాల్లో ఓవర్ 1/3 ఆఫ్ క్యాన్సర్ డెత్స్ వరల్డ్ వైడ్, అబౌట్ 75 నుంచి 80% ఇది యునైటెడ్ స్టేట్స్లోనే మనకి క్యాన్సర్ వల్ల వచ్చే మరణాల్లో 75 నుంచి 80% మంది యునైటెడ్ స్టేట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆర్ పొటెన్షియల్లీ అవాయిడబుల్ బై రిడ్యూసింగ్ ఎక్స్పోజర్ టు నో ఫ్యాక్టర్స్. Common environmental factors that contribute to cancer death include exposure to different chemical and physical agents. దేనివల్ల అంటే టొబాకో యూజ్ చేయడం వల్ల 25 to 30% క్యాన్సర్ మరణాలు జరుగుతున్నాయి, ఓకేనా. ఒక టొబాకో వల్ల ఎంత జరుగుతుందండి, 25 నుంచి 30% క్యాన్సర్. అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ వల్ల మరియు డైట్ అండ్ ఒబెసిటీ వల్ల ఎంతమంది అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ వల్ల, అలాగే డైట్ మనం తీసుకున్న ఆహారం మరియు ఒబెసిటీ అధిక బరువు వల్ల చనిపోయే వాళ్ళు 30 నుంచి 35% ఉంది, ఓకేనా. అలాగే ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ బ్యాక్టీరియా వీటి వల్ల 15 నుంచి 20%. అండ్ రేడియేషన్స్ అంటే చూడండి, ఇప్పుడు సెల్ రేడియేషన్స్. ఇప్పుడు యూఆర్ యూసింగ్ సెల్ ఫోన్స్. సో సెల్ ఫోన్స్ మనం ఏం చేస్తాండి, వాడటం మొదలెడితే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మూవీస్, ఇవి చాటింగ్, మీటింగ్ అన్నీ చేస్తూ ఉంటే బ్యాటరీ ఓవర్ వర్క్ అనేది జరిగి ఇట్ రిలీజెస్ ద హీట్.
ఆ హీట్ మనకి ఇలా చేతి మీద కానీ బాడీ మీద కానీ పెట్టినప్పుడు ఆ హీట్ అంతా ఏమవుతుందండి మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ హీట్ దేని నుంచి వస్తుందంటే ఆ హీట్ రేడియో సెల్స్ నుంచి వస్తుంది. సో ఆ రేడియేషన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. అలాగే ఈ సెల్ టవర్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ కట్టడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ కూడా మన స్కిన్ అబ్జర్వ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తుంది. అలా వచ్చే క్యాన్సర్స్ అంటే 10%. సో ఈ విధంగా మనకు క్యాన్సర్స్ టొబాకో వల్ల 20 నుంచి 35%, అలాగే ఎన్విరాన్మెంట్ డైట్ ఒబెసిటీ వల్ల 30 to 35%, అలాగే వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల 15 to 20%, అలాగే రేడియేషన్ వల్ల 10%. ఆ విధంగా క్యాన్సర్ అంటారు. దీస్ ఫ్యాక్టర్స్ యాక్ట్ అట్లీస్ట్ పార్షియల్లీ బై అలాగే జెనెటిక్స్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కూడా జెనెటికల్గా క్యాన్సర్ వచ్చే అవకాశం. జెనెటిక్ క్యాన్సర్స్ అంటే మన 4 పేరెంట్స్కి క్యాన్సర్ కనుకుంటే మనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జెనెటికల్గా. ఓవర్ 50 ఐడెంటిఫైబుల్ హెరిడిటరీ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్స్. అవి ఏంటంటే 50 రకాలైన జెనెటిక్ క్యాన్సర్స్ మనకు వస్తాయని చెప్తాను. ఓకేనా? లెస్ దెన్ 0.3% ఆఫ్ ది పాపులేషన్స్ ఆర్ క్యారీస్ ఆఫ్ ఏ క్యాన్సర్ రిలేటెడ్ జెనెటిక్ మ్యూటేషన్. అందులో మనకు ఇప్పుడున్న జనాభాలో 0.3% ఆఫ్ ది పాపులేషన్స్ పబ్లిక్ ఏం చేస్తుందండి క్యారీస్ ద జెనెటిక్ క్యాన్సర్స్. అంటే 0.3% జెనెటిక్ ఉంటుంది. వాళ్ళు ఎంత పర్సంటేజ్ అంటే మేకప్ లెస్ దెన్ 3 to 10% క్యాన్సర్ కాజెస్ అండి. The vast majority of cancers are known non-hereditary sporadic cancers. Hereditary cancers are primarily caused by an inherited genetic defect. A cancer syndrome or family cancer syndrome is a genetic disorder in which inherited genetic mutations in one or more genes predisposes the affected individuals to the development of the cancer and may also cause the early onset of these cancers. Although the cancer syndromes exhibit an increased risk of cancer, the risk varies. For some of these diseases, cancer is not the primary feature and is a rare consequence. అంటే ఒకరి నుంచి ఒకరికి మనకి ఇది వస్తుంది. అలాగే మెనీ ఆఫ్ ది క్యాన్సర్ సిండ్రోమ్ చాలా క్యాన్సర్ కారకాలు ఆర్ కాజ్డ్ బై మ్యూటేషన్ ఇన్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. ఏ విధంగా వస్తుందంటే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ దట్ రెగ్యులేట్ సెల్ గ్రోత్, అది ఇన్రెగ్యులర్ గ్రోత్ ఆఫ్ సెల్ వల్ల. అదర్ కామన్ మ్యూటేషన్స్ ఆల్టర్ ద ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్ జీన్స్. అలాగే ఇంకోటి ఏంటంటే డిఎన్ఏ రిపేర్ జీన్స్ ద్వారా, అలాగే ఇంకోటి ఆంకోజీన్స్ అండ్ జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. అలాగే జీన్స్ ఎందులోనండి ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. సెర్టెన్ ఇన్హెరిటెడ్ మ్యూటేషన్స్ ఇన్ ద జీన్స్ BRCA1 and BRCA2 with a more than 75% risk of the breast cancer and ovarian cancer. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే BRCA1 అంటే బ్రెస్ట్ క్యాన్సర్ 1, బ్రెస్ట్ క్యాన్సర్ 2 విత్ ఏ మోర్ దెన్ 75% రిస్క్ ఉంటుందన్నమాట. ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ ప్రభావితమై ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఓకేనా? హార్మోన్స్. సమ్ హార్మోన్స్ ప్లే ఏ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. కొన్ని హార్మోన్స్ క్యాన్సర్ డెవలప్మెంట్ కూడా పాల్పడుతుంటాయి. అవేంటి అంటే సెల్ proliferation, insulin like growth factors and their binding proteins play a key role in cancer cell growth. ఇవి క్యాన్సర్ సెల్ పెరగడానికి ఎక్కువ ప్రభావితం అవుతాయి. డిఫరెన్షియేషన్ అండ్ apoptosis suggesting possible involvement in carcinogenesis. Hormones are important agent in sex related cancers. హార్మోన్స్ అనేవి ఎక్కువగా దేని మీద ప్రభావితం జరుగుతాయంటే సెక్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ సచ్ యాజ్ క్యాన్సర్ ఆఫ్ ది బ్రెస్ట్,
సెక్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఏంటండి? క్యాన్సర్ ఆఫ్ ది బ్రెస్ట్, ఎండోమెట్రియం, ప్రోస్టేట్, ఓవరీ అండ్ testis and also of thyroid cancer and bone cancer. For example, the daughters of women who have breast cancer have significantly higher level of estrogen and progesterone than the daughters of women without breast cancer. Okay, వాళ్ళకి breast cancer ఉండట్లేదు. These higher hormone levels may explain that these women have higher risk of breast cancer. అలాంటి వాళ్ళకి మనకి ఏమవుతుందండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్తాను. రేర్ కేజెస్, ద డెవలప్మెంట్ ఆఫ్ డోనర్ డెరైవ్డ్ ట్యూమర్స్ ఫ్రమ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా మనకి క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈజ్ ఎక్సీడింగ్లీ రేర్. ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అసోసియేటెడ్ ట్యూమర్స్ సీమ్స్ టు బి అంటే మన బాడీలో ట్యూమర్స్ ఉండి మనం వేరే వాళ్ళు కనుక ఆర్గన్స్ కనుక డొనేట్ కనుక చేస్తే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవుతుంది. దట్ ఈస్ ద ట్రోమా. అదేంటంటే ట్రోమా కానీ మెటర్నల్ ఫెటల్ ట్రాన్స్మిషన్స్ కానీ ఇది ఎవరు వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ ఆర్ ద క్యాన్సర్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఓకేనా. కీమోథెరపిక్ ఏజెంట్స్. కీమోథెరపీ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ కీమోథెరపీ అంటే ఏంటి అంటే సిస్టమేటిక్ కీమోథెరపీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ డిసిమినేటెడ్ మెలిగ్నెంట్ డిసీజెస్. కీమోథెరపీ ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నింటికి మనం ఏం చేస్తున్నాం, కీమోథెరపీ అనేది చేస్తాం. కీమోథెరపీ అనేది ఎలా చేస్తారంటే ద సిస్టమేటిక్ కీమోథెరపీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ disseminated malignant diseases. Progress in chemotherapy resulted in cure for several tumors. ఈ ట్యూమర్స్ని తగ్గించడానికి మనం కీమోథెరపీని యూజ్ చేస్తాం. కీమోథెరపీ యూజువల్లీ రిక్వైర్ మల్టిపుల్ సైకిల్స్. కీమోథెరపీ అనేది మల్టిపుల్ సైకిల్స్లో ఉంటుంది. ద క్యాన్సర్ కీమోథెరపీ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ద సిల్వర్ బుల్లెట్స్ ఈజ్ నాట్ అవుట్ దేర్. కన్వెన్షనల్ కీమోథెరపీ టార్గెట్స్ హ్యావ్ బీన్ ద సెల్ సైకిల్, microtubules on the DNA. Combination of chemotherapy improves responses over single agent but dose intensity. అసలు కీమోథెరపీ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ద కీమోథెరపీ ఈజ్ యూజ్డ్ టు కిల్స్ ద సెల్స్ బాడీలో. ఇప్పుడు క్యాన్సర్ ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో ఈ ఫామ్ అయిన క్యాన్సర్ సెల్స్ని కీమోథెరపీ ద్వారా ఆ సెల్స్ యొక్క డెవలప్మెంట్ గ్రోతింగ్ని మనం స్టాప్ చేస్తాం. ఆ గ్రోతింగ్ని స్టాప్ చేయడం ద్వారా మనకేమవుతుందంటే అక్కడ ఫామ్ అయిన ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ద కీమోథెరపీలో మనం ఏమి ఇచ్చేస్తామండి, మన సెల్స్ని డెడ్ చేయడానికి కీమోథెరపీ ద్వారా చేస్తాం. అలాగే కీమోథెరపీ చేసినప్పుడు 2 to 3 hours వీక్స్లో హెయిర్ ఫాల్ అనేది జరగడం, మళ్ళీ ఆఫ్టర్ ద క్యూర్ ఆఫ్ ది క్యాన్సర్ మళ్ళీ యాజ్ యూజువల్గా రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే కీమోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే రీసెంట్ డెవలప్డ్ కీమోథెరపీ పెయిన్ఫుల్ ఉంటుంది. ఈ కీమోథెరపీని ఏం చేస్తారంటే ఆర్మ్ దగ్గర ఉన్న వెయిన్స్ నరాల ద్వారా దాని బ్లడ్ సెల్స్ని పంపి ఆ సెల్స్ని చంపుతారు. అలాగే బ్రెస్ట్ దగ్గర ఉన్న సెల్స్ వైల్స్ ద్వారా మనకి దాన్ని ఇంజెక్ట్ చేసి అంటే ఇంజెక్ట్ ట్యూబ్స్ ద్వారా మనకి ఏం చేస్తామండి, ట్యూబ్స్ ద్వారా మన సెల్స్ అనేది అక్కడ పంపించి అక్కడ ఉన్న సెల్స్ని కిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ద కీమోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ ఫర్ క్యూరింగ్ ద క్యాన్సర్. అలాగే ఇది మనకి ఇంజెక్షన్ ద్వారా సెల్స్ని పంపడం ద్వారా, అలాగే ఇంకోటి ఏంటంటే పిల్స్ ద్వారా అంటే ట్యాబ్లెట్స్ ద్వారా, అలాగే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కీమోథెరపీని యూజ్ చేసి మన బాడీలో వచ్చే క్యాన్సర్ కారకాలని నాశనం చేసి క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కీమోథెరపీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద అబౌట్ chemotherapy and cancers. Okay na? So thank you.